నాయన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా భక్తులే. చూడు నాయన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా భక్తులే. ఇంతకీ ఏ పని మీద వచ్చేది చెప్పు. నాకు పుట్టి కిందకి 30 సంవత్సరాలు వచ్చినా ఇంతవరకు ఏ పెళ్లి సంబంధం చెట్టు దాకా అయితే నువ్వు చాలా అదృష్టవంతుడి నాయన. అదేడు స్వామి. అదే నాయన పెళ్లి చేసుకుని అంటే ఈ పాటికి పిల్లం పెట్టే టార్చర్ తట్టుకోలేక బాధలు భరించలేక గాంధీకి అలవాటు పడి నీ జీవితం సగ్గన అయిపోయి ఉండేది. నిజమా స్వామి? అవును భక్త. పెళ్లి చేసుకునేదాకా ప్రతి మగాడు ఆరడ పడతాడు. ఆ తర్వాత పిల్లంతో పోరాటం చేయలేక నీతిలో పట్లగా కొట్టుకుంటాడు. నా కళ్ళు తెరిపించారు స్వామి. అవతారు బాబాకి జై, అవతారు బాబాకి జై, అవతారు బాబాకి జై, అవతారు బాబాకి జై. స్వామి సెలవా నాయన. చూడు నాయన వెళ్ళేటప్పుడు నీ గుండీలో 10,000 వేసి వెళ్ళు. హిమాలయానికి వెళ్ళినప్పుడు నీ పేరు మీద యాగం చేపిస్తా. 10,000గా స్వామి. నీ దైవాల నా వ్యాపారాలు అన్ని చక్కగా ఉన్నాయి. ₹1,00,000 మా డ్రైవర్ చేత పంపిస్తాను. అన్నదానం కూడా చేసుకోండి స్వామి. కలియుగంలో ఇలాంటి అమాయకులు ఉన్నంత కాలం నాలాంటి బాబాలు బాగుపడుతూనే ఉంటారు. అవతారం సాంగ్ దశావతారం. ఒరే దశావతారం లేదు అరిచాను. పిచ్చి పట్టిన కుక్కలాగా అరవపోతే పిలిస్తే వస్తారు కాదు గురుగారు. అయినా నువ్వెక్కడ పలుకుతావురా? పక్కింటి పగిని పిల్లినో ఎదురింటి యాపిల్ పండుతానో పలుకుతుంటావు కదరా. గురుగారు మరి నీ ఎంత కామాపిశాసం కాదులే గురుగారు. ఆపరా ఊరుకుడా. ఆ మాట వింటే నీకు కళ్ళు పోతాయి. కాకపోతే ఆ బట్టి కొట్టి కాంతం గారు కడుపు పట్టలేదని చెప్పేసి మీ దగ్గరికి వస్తే మీరు కౌలించుకోవడం మీరు చూడలేకున్నారండి. ఏం చెవడో ఎదవా. నేనేమన్నా కంతమని కౌలించుకున్నాను. కిటికీలో వచ్చి నా కళ్ళారా చూశారు గురుగారు. ఊరి అపరాచుడా. ఆమె కడుపు పండుగ కోసం ఆమె చెవులో చిన్న చిక్క చెప్పిన సన్యాసి. అది విని ఇంకేదో ఊహించుకుంటావు కదరా. సారీ గురుగారు, సారీ గురుగారు, క్షమించండి. నాకు అసలే రేతి కనిపించాలా. ఏక నయం. ఈ విషయం దాని మగడు తెలిసిందనుకో మన అసలు అల్లకులం. అవతార బాబా రాత్రి రాసలేదు అని చెప్పేసి తెల్లారి పాటికి పేపర్లో నీ ఫోటో పడే గురుగారు. తెల్లారి బేహార్ చేయాలో చిన్న కొడితే అంతేగా మరి చేస్తావరా. ఈ దశావతారం గురువు గారికి ఎందుకు ఫోటో పొడిచేవాడు కాదు గురుగారు. ఓరి ఏం చేయాలో ఎదవా. నేనేమన్నా కాంతమ ఓరిని తెలియతెల్లారా. నేను చెప్పింది ఆ విషయం కదరా. చేశారు గురువు గారు. అవతార బాబా అద్భుతాలని చెప్పేసి సోషల్ మీడియాలో షేక్ చేయించా. ఈ పాటి ప్రపంచం మొత్తం చూస్తుంటది. అమ్మా నమ్మని తీసురా. అమ్మా అమ్మా నమ్మని. కొంగట్టి కొట్టే కొండ మీద
చిలకుంది చెమ్మంటావా కిలకుంది ఏమంటావా ఈడేడు వారాల నగలిస్తే రమ్మంటాం హారాలకి అగ్రహారాలు రాసిస్తా అందాల గని ఉంటే తాపి తీసుకో నీకందాక పని ఉంటే నన్ను చూసుకో నీకోసం నా పరువం నీకోసం పల్లవి పాడుతున్నది తెల్లగాడుతున్నది కోరిక పండగ నిండుగా నా పరువం నీకోసం నా పరువం నీకోసం రాక వచ్చారు నా ఇంటికి నా పడకింటికి చూడగానే నచ్చారు నా కంటికి ఈ కలకంటికి ఈ సమయం నా హృదయం ఈ సమయం నా హృదయం ఇంతలోనే నాగులాగా ఊగుతుంటేనే చెలరేగుతుంటేనే నా పరువం నీకోసం నా పరువం నీకోసం తిన్నోళ్ళు తరివేశారు పట్టుకున్నోడు వదిలేశాడు తిన్నోడు తరివేశారు పట్టుకున్నోడు వదిలేశాడు పట్టుమని పడాలిదురా నా స్వామి పట్టుకుంటే మూడే ముళ్ళు అయ్యో పాపం పాపాయమ్మ సింగు బంగారమ్మ అయ్యో పాపం పాపాయమ్మ టింగు బంగారమ్మ కథ చూస్తే బాతికేడులే మోదాను కథలు చెప్పమాకులే చుట్టుకొలతే 36లే చెవిలో పూలు గట్ట పెట్టమాకులే తిన్నోళ్ళు తరివేశారు అయ్యో పాపం పాపాయమ్మ పట్టుకున్నోడు వదిలేశాడు బంగారమ్మ Hey baby, hello baby. Oh, that sound is good. గుడివాడ వెళ్ళాను గుంటూరు పోయాను గుడివాడ వెళ్ళాను గుంటూరు పోయాను ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను ఆడ చూసినా ఎంత చేసినా ఎంతో కావాలన్నారు సచ్చిరోళ్ళు ఆటలు వచ్చినోళ్ళు అబ్బబ్బబ్బ సచ్చిరోళ్ళు ఆటలు వచ్చినోళ్ళు గుడివాడ వెళ్ళాను గుంటూరు పోయాను గుడివాడ వెళ్ళాను గుంటూరు పోయాను ఒంగోలు వరంగల్లు ఎన్నెన్నో చూశాను ఆడ చూసినా ఎంత చేసినా ఎందుకు కావాలంటారు సచ్చిరోళ్ళు ఆటలు వచ్చినోళ్ళు అబ్బబ్బబ్బ సచ్చిరోళ్ళు ఆటలు వచ్చినోళ్ళు Nobody's business if I want.